హాయ్ ఫ్రెండ్స్. ఏంటి మనిషి ఇలా మండిపోతున్నాడు, కాలిపోతున్నాడు అనుకుంటున్నారా? అవునండి. ఒకటి, నిజమైన దేవుడు గుర్తొచ్చినప్పుడు నేను ఇలా కాలిపోతూ ఉంటాను. ఎందుకంటే పాపం లేకుండా ఎంత నిజాయితీగా బ్రతకాలని ప్రయత్నించినా మనకున్న ఆ బలహీనతలను అధిగమించలేక ప్రార్థనలో కానీ, దేవుడి మీద ఆధారపడే విషయంలో కానీ, ఆ విషయంలో కూడా మనం బలహీనమైపోతాం. ఉన్న బలహీనతలను మనం స్ట్రెంథెన్ చేసుకోవాలంటే ఉన్న ఏకైక మార్గం ప్రార్థన. ప్రార్థన కాకుండా, దేవుడి మీద ఆధారపడకుండా మన బ్రతుకు మనం బ్రతుకుదామంటే ఇలాగే కాలిపోతూ ఉంటామండి. ఎందుకంటే ఈ మంటలు ఆడాలంటే బైబిల్ని పట్టుకోవాలండి. బైబిల్ చదవాలి, దేవుణ్ణి ప్రార్థించాలి, దేవుణ్ణి మహిమపరచాలి. ఇదిగోండి బైబిల్. అలా కాలిపోకుండా ఉండాలి అంటే నిత్య ప్రార్థనే మనకు మార్గం.